హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, శాంసంగ్ లవర్స్కి గుడ్ న్యూస్. శాంసంగ్ S24 FEకి సక్సెసర్గా శాంసంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ని అయితే శాంసంగ్ కంపెనీ అయితే భారత మార్కెట్లో రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ ప్రైస్కి లాంచ్ చేయనున్నారో, ఎప్పుడు లాంచ్ చేయనున్నది. ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శాంసంగ్ S25 FE మొబైల్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ LPTO AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఈ మొబైల్కి అయితే కల్పించారు. మనకు UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. ఇవి రెండు పవర్ఫుల్ ర్యామ్ అండ్ పవర్ఫుల్ రోమ్ అయితే ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు బ్యాటరీ కెపాసిటీ కూడా ఇందులో పెంచడం అయితే జరిగింది. 4900 mAh బ్యాటరీ అయితే ఇందులో ఇస్తున్నారు. మనకు సామ్సంగ్ S24 FEలో 4700 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇందులో 200 mAh అయితే పెంచారు. అంటే బ్యాటరీ లైఫ్ కూడా పెంచారు. అలాగే మనకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు ఛార్జింగ్ స్పీడ్ కూడా పెంచడం అయితే జరిగింది. మనకు 25 వాట్ సపోర్ట్ చేస్తుంది సామ్సంగ్ S24 FE, కానీ S25 FE మాత్రం 45 వాట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. ఇక ఇది Android 16 పై ఈ మొబైల్ అయితే తీసుకురానున్నాడు. మనకు 7 ఇయర్స్ అంటే మనకు ఇక అప్డేట్స్ కనుక చూస్తే 7+7 ఇయర్స్ అంటే 7 ఇయర్స్ OS, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ సామ్సంగ్ మొబైల్కి అయితే తీసుకురానున్నారు. మనకు S24 కూడా సేమ్ ఇదే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక గెలాక్సీ S25 FE ఫోన్ OISతో సపోర్ట్తో మొత్తం 50 MP ప్రైమరీ కెమెరా అనేది తీసుకురానున్నారు. 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, తర్వాత 8 MP టెలిఫోన్ కెమెరాని అయితే తీసుకొస్తున్నారు. ఇక ఫ్రంట్ కెమెరాని అయితే పెంచడం జరిగింది. మనకు S24 FEలో 10 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు, బట్ ఇందులో 12 MP తీసుకొస్తున్నారు. IP68 రేటింగ్ కూడా దీనికి కల్పించడం అయితే జరిగింది. అలాగే 7.8 థిక్నెస్ కూడా ఈ మొబైల్ అయితే కలిగి ఉంది. మొత్తం 190 గ్రామ్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకు సామ్సంగ్ S24 కనుక S24 FE చూస్తే మనకు 213 గ్రామ్స్ అయితే ఉంటుంది, బట్ మనకు వెయిట్ కూడా తగ్గించినట్టు తెలుస్తుంది. సేమ్ మనకు అదే ప్రైస్లో S24 FE ప్రైస్లోనే 60,000 దగ్గర దీన్ని లాంచ్ చేస్తున్నట్టు సమాచారం. బట్ మనకు లాంచ్ అయినప్పుడు ఇంత ప్రైస్ ఉంటుంది, కానీ మనకు ఒక 6 months 1 year గడిచాక దీని యొక్క మొబైల్ ప్రైస్ కూడా మనకు 40,000 35,000 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మంచి ఇందులో S24 FEకి S25 FEకి బ్యాటరీ లైఫ్ పెంచారు. అలాగే ఇక్కడ కెమెరా కూడా మనకు ఇంప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెసర్ కనుక చూసినట్లయితే Exynos 2400 SoC ప్రాసెసర్ అయితే తీసుకురానున్నట్టు తెలుస్తుంది. సో మంచి స్పెక్స్తోనైతే ఈ S25 FE మొబైల్ అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది.